అందరికీ నమస్కారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ 2025 ప్రెసెంట్ గా ప్యారిస్ లో స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో దీనికి మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు అటెండ్ కూడా అవుతున్నారు. మరియు ప్రపంచ దేశాల నుంచి దాదాపు 100 దేశాల నుంచి వివిధ ప్రతినిధులు హాజరవుతున్నారు. ఎందుకంటే ఇది థర్డ్ సమ్మిట్. ఫస్ట్ సమ్మిట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి ఫస్ట్ సమ్మిట్ యూకేలో 2023లో జరిగింది. తర్వాత సిఎల్ అంటే సౌత్ కొరియాలో లాస్ట్ ఇయర్ జరిగింది. కానీ ఈ ఇయర్ మాత్రం 2025 మాత్రం ప్యారిస్ లో జరుగుతుంది. సో మండే రోజు మరియు ట్యూస్డే రోజు 2 days జరుగుతుంది. ఈ ఈవెంట్ లో స్పెషల్ గా ప్రధానమంత్రి మోడీ పాల్గొనడం అనేది చాలా విశిష్టమైన అంశం. ఎందుకంటే ప్యారిస్ లో జరిగిన ఈ సమ్మిట్ అనేది నిజంగా చాలా మంది అంటే చాలా కంపెనీస్ ఇంక్లూడింగ్ ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మైక్రోసాఫ్ట్, గూగుల్ అండ్ ఇట్లాంటి కంపెనీస్ చాలా ప్రతినిధులు హాజరవుతున్నారు, చాలా డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సెక్యూరిటీ ఎంతవరకు ట్రాన్స్పరెంట్ గా ఉండగలుగుతుంది, ఎంతవరకు హ్యూమన్ అనేది డిగ్నిటీని కాపాడగలుగుతుంది. ఎందుకంటే చాలా మంది డీప్ ఫేక్ వీడియోస్ చేస్తున్నారు చాలా మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి. సో దానివల్ల ఎలాంటి అనర్థాలు జరగబోతున్నాయి, సో దాన్ని నివారించడానికి ఇలాంటి ఉపయోగించాలనే అంశంపై కూడా ఇందులో చర్చించడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ సమ్మిట్ వచ్చేసి ప్యారిస్ లో జరుగుతుంది. సో ప్యారిస్ లో చాలా మంది అంటే చాలా కంపెనీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కంపెనీస్ మరియు ప్రతినిధులు చాలా మంది హాజరు కాబోతున్నారు. సో ఇది ప్రెసెంట్ గా the 2 days summit, the 2 days Paris summit, which kicked off on Monday, aims to achieve 3 major objectives. అందులో వచ్చేసి ప్రొవైడ్ యాక్సెస్ టు ఇండిపెండెంట్, సేఫ్ అండ్ రిలయబుల్ ఏఐ టు వైడ్ రేంజ్ ఆఫ్ యూజర్స్. సో మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ప్రొవైడ్ యాక్సెస్ టు ఇండిపెండెంట్ అండ్ సేఫ్ అండ్ రిలయబుల్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డెవలప్ ఏఐ దట్ ఈస్ మోర్ ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ. సో ఎన్విరాన్మెంటల్ గా ఫ్రెండ్లీ ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయాలి. థర్డ్ వచ్చేసి గ్లోబల్ గవర్నమెంట్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ ఈస్ బోత్ ఎఫెక్టివ్ అండ్ ఇంక్లూజివ్. సో ఇది ఆబ్జెక్టివ్. ద సమ్మిట్ విల్ ఫోకస్ ఆన్ 5 మేజర్ థీమ్స్ ఇంక్లూడింగ్ పబ్లిక్ సర్వీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో పబ్లిక్ సర్వీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్, మరి ఫ్యూచర్ ఆఫ్ వర్క్, ఇన్నోవేషన్ అండ్ కల్చర్ and trust in artificial intelligence and global governance of artificial intelligence. The summit is expected to announce a key outcome foundation that will look at artificial intelligence in the public interest to cater the needs of the global south. So the Indian Express has earlier reported. So ఈ సమ్మిట్ లో సో ఇలాంటి ఆబ్జెక్టివ్స్ మరియు ఇలాంటి విషయాలపై చాలా చర్చిస్తారు. సో మేజర్ గా వచ్చేసి సో సేఫ్టీ ప్రికాషన్స్ అండ్ ట్రాన్స్పరెంట్ గా ఉండడం మరియు గ్లోబల్ గవర్నమెంట్స్ అండ్ పబ్లిక్ ఇంట్రెస్టెడ్. సో ఇలాంటి విషయాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు అనే అంశంపై వివిధ రకాలుగా చర్చిస్తారు. సో ఇది చాలా గ్లోబల్ సమ్మిట్. సో దీనికి చాలా దేశాల నుంచి హాజరయ్యారు. సో మన దేశ ప్రధానమంత్రి కూడా హాజరవు. ఇంకా ఈ రోజు ఏం చెప్తాడో వెయిట్ చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.